మనం ఇప్పుడేం చూడబోతున్నాం అంటే ITR1 అసెస్మెంట్ ఇయర్ 2018ని ఎలాగ ఫిల్ చేయాలా, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలా, ITR1 ఎవరికి ఎలిజిబుల్, అండ్ దెన్ వచ్చేసి ITR1 ఫిల్ చేసేప్పుడు ఏ థింగ్స్ అయితే మనం మైండ్లో పెట్టుకోవాలా, ఎలా సబ్మిట్ చేయాలా, ఎలా వెరిఫై చేయాలా అని డీటెయిల్గా చూడబోతున్నాం. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ పోతాం. ఫస్ట్ ITR1 ఫామ్ని ఎలాగ వచ్చేసి డౌన్లోడ్ చేయాలా, ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్కి పోయేసి ఆఫ్లైన్ యూటిలిటీస్ ఉంటుంది, ఆఫ్లైన్ యూటిలిటీస్ క్లిక్ చేసి చేసామనుకో ఏమొస్తుందంటే లిస్ట్ ఆఫ్ ITR ఫామ్స్ ఉంటుంది. సో లిస్ట్ ఆఫ్ ITR ఫామ్స్లో సమ్ ఫామ్ వచ్చేసి మనం సెలెక్ట్ చేయాలి. సో మన కేసులో ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయబోతున్నాం అంటే ITR1. సో ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీస్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. అండ్ దెన్ అసెస్మెంట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇప్పుడు ITR అసెస్మెంట్ ఇయర్ 2018-19కి ఫిల్ చేసే దానికి వీడియో ఎత్తే వల్ల నేను 2018-19 సెలెక్ట్ చేస్తున్నా. సో 2018-19 అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేస్తే ఫినాన్షియల్ ఇయర్ 2017 ఈ 18 డేటాకి మనం వచ్చేసి మనం అసెస్ చేస్తున్నాం. సో ఎప్పుడు మేము మైండ్లో పెట్టుకోవాలి, ఎప్పుడంటే మనం 2018-19 అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేస్తే మన యాక్చువల్ ఇన్కమ్ వచ్చేసి 2017-18 ఫినాన్షియల్ ఇయర్కి మన ఇన్కమ్ వచ్చేసి 2018-19 అసెస్మెంట్ ఇయర్లో మనం సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను ITR1ని సెలెక్ట్ చేస్తున్నా. సో ITR1ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఎయిదర్ ఎక్సెల్ యూటిలిటీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే జావా యూటిలిటీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎక్సెల్ యూటిలిటీ వచ్చేసి సమ్ సిస్టమ్ సపోర్ట్ చేయకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఎక్సెల్ యూటిలిటీస్ మ్యాక్రోస్ అంతా సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్గా ఉండాలా. సో దానివల్ల జావా యూటిలిటీ డౌన్లోడ్ చేస్తున్నాను. జావా యూటిలిటీ డౌన్లోడ్ చేసి ఆ జావా యూటిలిటీలో ఎలా మనం ఫిల్ చేయాలి స్టెప్ బై స్టెప్ వచ్చేసి చూడబోతున్నాం. జస్ట్ నేను ఇప్పుడు వచ్చేసి డౌన్లోడ్ క్లిక్ చేసినాకు జావా యూటిలిటీ జిప్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ దెన్ దాన్ని యూజ్ చేసి ఎలాగొచ్చేసి మనం వచ్చేసి ITR1ని ఫిల్ చేయాలని డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం.